నమస్కారం అండి. వసుంధర గారు. నేను శ్రీనివాసు. మీ మీ దగ్గరికి ఎందుకు వచ్చామంటే మేము కొన్ని సహోద్యోగ గురించి మీ ఎక్స్పీరియన్సెస్, మీరు ఎలా చేస్తున్నారు, ఆహ్, మీరు సహోద్యోగం ద్వారా అనుభూతి ఎలా పొందారు, అవన్నీ విషయాలు తెలుసుకోవడానికి వచ్చామండి. నమస్కారం అండి వసుంధర గారు. అండి. జై శ్రీ మాతాజీ. హ్మ్. మీరు సహోద్యోగంలోకి ఎలా వచ్చారు? నేను సహయోగంలో నాకు మో కింద తోస్ దగ్గర బాగా పెయిన్ ఉండేది. హ్మ్. సో డాక్టర్స్ చెప్తే వాళ్ళు కూడా డాక్టర్స్ కూడా ఇంజెక్షన్ ఇస్తారు కానీ దానివల్ల ఏమీ తేడా రాదు. మీరు ఇట్లానే భరించాలన్నారు. తర్వాత మా ఫ్రెండ్ కౌశల్య గారు రాధాకృష్ణమూర్తి గారి ఇంటికి తీసుకెళ్ళారు. ఆయన అక్కడ మా దాంట్లో సహయోగ వాళ్ళ ఇంట్లో అయ్యేదన్నమాట. సో అక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళి మెడిటేషన్ చేసుకున్న తర్వాత నాకు మళ్ళీ రాలేదు అది. లేకపోతే అసలు ఇలా చేతులు చిన్న ముసలాళ్ళు కానీ గోడ పట్టుకొని నడిచినట్టు నడవాల్సి వచ్చేది నాకు. సో దట్ వాస్ ఫస్ట్ దట్స్ హౌ ఐ కేమ్. సో వసుంధర గారు, మీరు సహజోగము ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? ఆల్మోస్ట్ 29-30 years అయిపోయింది. హుహు. 95 96లోనే వచ్చాను. ఇక్కడ రాజరాజేశ్వరి పూజ ఏదో అయితే అప్పుడు వెళ్ళాం అనమాట అక్కడికి. అక్కడికి వెళ్ళిన తర్వాత మాతాజీ గారి దగ్గరికి అంతకుముందు రియలైజేషన్ మటుకు రాధాకృష్ణమూర్తి గారి ఇంటికని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అయింది. కానీ శ్రీ మాతాజీ గారిని డైరెక్ట్గా చూసింది ఆ పూజలోనే చూశాను. వసుంధర గారు, మీరు సహజం ద్వారా మీరు నేర్చుకున్న కొన్ని విషయాల గురించి తెలియజేయండి మాకు. సహయోగంలో చేరిన తర్వాత నాకు బేసిక్గా ఫియర్లెస్నెస్ వచ్చింది. ఆ, ఆ తర్వాత కాన్ఫిడెన్స్ చాలా డెవలప్ అయింది. రెండోదో పీస్ ఆఫ్ మైండ్ వచ్చింది. ఇంతకుముందు చాలా చిన్న వాటికి అన్ని స్ట్రెస్ అవుతుండేదాన్ని. ఆ స్ట్రెస్ రిలీఫ్ అయింది. ఐ బికేమ్ మోర్ ఫ్రెండ్లీ విత్ ది పీపుల్. అందరిని అందరినీ అర్థం చేసుకోగలుగుతాను. మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే తొందరగా ఫర్గివ్ చేసే గుణం వస్తుంది. ఓకే, రియాక్షన్ వస్తుంది. నన్ను ఎవరైనా ఏదంటే నేను రియాక్ట్ అవుతాను. ఐఎమ్ హ్యూమన్ బీయింగ్ కాబట్టి. కానీ ఏంటంటే దీంట్లో గొప్పదనం ఏంటంటే నీకు ఇది కరెక్ట్ కాదు అన్నట్టు యూ ఫీల్ ఇన్సైడ్. అందుకని తొందరగా ఫర్గివ్ చేసేసి ఆ స్ట్రెస్ రిలీవ్ అయిపోతాం. దాంట్లోంచి ఇంకా టెన్షన్లోంచి బయటకు వచ్చేస్తాం. హుహు. అట్లా హెల్ప్ చేసింది నాకు చాలా. యాజ్ ఎ బై ప్రోడక్ట్ మాకు హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుంది. హుహు. అది అది యాజ్ ఎ బై ప్రోడక్ట్. కానీ మెయిన్ డిఫరెన్స్ స్పిరిచువల్ గ్రోత్. దీనికి వచ్చిన తర్వాత అందరిలో స్పిరిచువల్ గ్రోత్ చాలా వస్తుంది. దానివల్ల ఏంటంటే యు ఆర్ కనెక్టెడ్ టు ద ఆల్ మైటీ గాడ్. అది అల్టిమేట్ అనమాట. మనం వచ్చిందే నేను అనుకుంటాను. నాకే అనిపిస్తుంది అంటే మన జన్మెత్తింది భగవంతుని తెలుసుకోవటానికి కోసం. కానీ ఏంటంటే ప్రపంచక విషయంలో పడిపోయి మనం అంత చేయలేకపోతున్నాం. అట్లని పూజలు పునస్కారాలు చేయమంటే నేను చేయలేదు. సో టు మెడిటేషన్ నాలో ఉన్న దోషాలు ఏంటో నేను తెలుసుకొని అది రెక్టిఫై చేసుకొని ముందుకెళ్ళగలుగుతున్నాను. హుహు. అయితే స్పిరిచువల్ గ్రోత్ అంటున్నారు గదా! స్పిరిచువల్ గ్రోత్ అలా ఎలా మీరు దాన్ని ఎలా అనుభవం పొందారు దాన్ని? ఇది ఏంటంటే మీరు రోజు టీవీలో అంతా చూపిస్తుంటారండి. మన బాడీలో పవర్ ఉంది, 7 చక్రాలు ఉంటాయి, ఇట్లా కుండలి శక్తి ఉంటుందని అందరు చెప్తారు. కానీ శ్రీ మాతాజీ కృప వలన అందరికీ రియలైజేషన్ వలన అందరి కుండలి శక్తి జాగృతం అయింది కాబట్టి వాళ్ళంతటా వాళ్ళ లోపల ఉన్న చక్రాల్లో ఉన్న దోషాలన్నీ బయట మనం తీసుకోగలుగుతాం. ప్రతి చక్రంలో అందరు దేవుళ్ళు ఉన్నారు. సో అందరి దేవుళ్ళని తలుచుకుంటావు. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ దేవుడిని తలుచుకొని ఆ చక్రం మీద దృష్టి పెట్టి క్లియర్ చేసుకుంటాం. సో ఇది దానివల్ల ఏంటంటే ఫిజికల్ చేంజ్ వస్తుంది. మనలో ఎమోషనల్ బ్యాలెన్స్లో ఉంటాం. పాస్ట్కి ఎక్కువ వెళ్ళడం, ఫ్యూచర్కి ఎక్కువ వెళ్ళడం. మనకు తెలుసు కదా, పాస్ట్ మనం ఎవరో ఏం చేయలేము. ఆల్రెడీ ఇట్ ఈస్ ఓవర్. ఫ్యూచర్ కూడా మనకి ఏమవుతుందో మనకు తెలియదు. సో దీంట్లో ఏంటంటే అల్టిమేట్ ఏంటంటే ప్రజెంట్లో ఉండటానికి ట్రై చేస్తాం. ఈ చక్రాల వల్ల మన ఆయా దోషాలు తీయటం వల్ల మనం బ్యాలెన్స్లో ఉంటాం అన్నమాట. ఆ బ్యాలెన్స్ ఉండటం వలన అన్నీ సవ్యంగా చేసుకోగలుగుతాం. డే టు డే లైఫ్లో మనం పెద్ద ఓ కంగారు పడిపోతూ స్ట్రెస్ అవుతూ అదే ఉండకుండా బ్యాలెన్స్లో హ్యాపీగా ఉంటాం. ఇక బ్యాలెన్స్ అంటే ఇక స్పిరిచువల్ గ్రోత్ అవుతున్నట్టే. బ్యాలెన్స్ లో ఉన్నారంటే అల్టిమేట్ అది. కానీ యూఆర్ నాట్ గోయింగ్ టు పాస్, యూఆర్ నాట్ గోయింగ్ టు ఫ్యూచర్ కదా. బ్యాలెన్స్లో హ్యాపీగా ప్రెజెంట్లో ఉంటున్నాం. యాక్సెప్ట్ చేస్తున్నావు. వాట్ ఎవర్ ఇస్ కమింగ్ ఇన్ యువర్ వే, యూఆర్ యాక్సెప్టింగ్.
ఎస్ ఎస్ వసుంధర గారు, మీరు సహజోగంలో చేరిన తర్వాత మీ జీవితంలో ఏదైనా అద్భుతాలు కానీ ఏవైనా జరిగాయా? రోజు అద్భుతాలు చూస్తూనే ఉన్నా, కానీ నా ఫస్ట్ మిరాకిల్ నా లైఫ్లో వచ్చింది ఏంటంటే, నేను అప్పుడు మాతాజీ గారి దర్శనం అయిన తర్వాత అందరు గణపతి పూజ గురించి మాట్లాడుతూ ఉండేవారు అనమాట. నాకు అప్పుడు నా పిల్లలు చాలా చిన్నవాళ్ళు. నేను అనుకునేదాన్ని నేను ఎప్పుడు దర్శనం చేసుకోగలుగుతాను, ఆ దగ్గరికి వెళ్ళి ఎప్పుడు చూడగలుగుతాను, గణపతి పూజ గురించి అందరు చెప్తున్నారు, ఎట్లా వెళ్ళాలో ఏంటో అని. కానీ ఏంటంటే పిల్లలు చిన్నవాళ్ళు, మా హస్బెండ్ అప్పటికి ఇంకా చేయలేదు, దీంట్లో సహజోగకి రాలేదు. సో నేనే అనుకున్నా, శ్రీ మాతాజీకి అనుకున్నాను, నన్ను తీసుకెళ్తే చాలా బాగుంటుంది, కానీ అమ్మ నీ ఇష్టం, నాకు తెలిసినంత వరకు నేను వెళ్తాను లేదో తెలియదు అని మా పక్కన జోషి గారు అని ఉండేవారు అనమాట. ఆ విద్యతో మాట్లాడుతూ అన్నమాట. ఆవిడ వాళ్ళు అప్పుడు కార్లో వెళ్తున్నామని అంటే అక్కడ అంది, మీరు వస్తారా అంటే, ఏమోనండి చిన్నపిల్లలు కదా నేను రాగలుగుతాను లేదు, ఎందుకంటే వదిలిపెట్టి రావటం కష్టం, 10 రోజులు వెళ్ళి ఉండేవాళ్ళం, అందుకని రాగలుగుతాను లేదు, ఆయన మా వారు రాలేదు కదా దీంట్లోకి, ఒప్పుకుంటారు లేదంటే సరే శ్రీ మాతాజీ ప్రే చేసి వదిలేశాను. మా వారు విన్నట్టు అంటే నేను అన్నాను, ఏమో బతుకు నా జీవితం ఎప్పటి వరకు ఎట్లా ఉంటుందో తెలియదు, ఒకసారి దర్శనం అయితే బాగుంటుంది అనుకున్నాను అని మాట్లాడి లోపలికి వచ్చి నా పని చేసుకుంటున్నాను అన్నమాట. ఈయన విన్నట్టున్నారు, విని వెంటనే తను చెప్పారంటే, ఓకే నీకు కావాలంటే వెళ్ళు అని. దట్ వాజ్ ద బెస్ట్ మిరాకిల్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్. ఎందుకంటే నేను అసలు ఊహించను కూడా ఊహించలేదు నేను అలా 10 రోజులు వెళ్తానని. దానిలో కూడా ఎన్నెన్ని మిరాకిల్స్ అయ్యాయంటే అసలు నిజంగా శ్రీ గ్రేస్ మాయమైన చాలా బాగుంది. అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు స్వర్గమే అసలు, ఇంకా దానికి అసలు అల్టిమేట్ ఇంకేం లేదు. ఇప్పుడు కూడా అవి తలుచుకుంటే లోపల నుంచి అంత ఆనందం వేస్తుంది. సాక్షాత్ ఆదిశక్తి ఎదురుగా మేము కూర్చోగలిగాము. రాత్రి 3 అయినా 4 అయినా లేచేవారు కాదు. శ్రీమాతాజీ గారు అక్కడే కూర్చునేవారు. బాబా మామ గారు అని వాళ్ళ బ్రదర్ ఉండేవారు. ఆయనేమో ద నైట్ ఈస్ స్టిల్ డేయింగ్, యూ కెన్ స్టే బ్యాక్ అనేవారు. అలా పాటలు పాడుతూ ఉండేవారు. నాకు పాటలు అంటే చాలా ప్రాణం అనమాట. నేను కన్ను మూయకుండా అలా వింటుండే. అసలు అప్పుడైతే అక్కడ ఎట్లా అనిపించింది అంటే బాడీ ఏంటో తేలిపోయి పైకి వచ్చినట్టు అనిపించింది. సచ్ ఎ మిరాక్యులస్ థింగ్ హ్యాపెండ్. అండ్ అది కాక అక్కడనే ఇంకోటి ఏం నేర్చుకున్నా అంటే, నాతో పాటు వాళ్ళ పిల్లలు వచ్చారు, వాళ్ళ జోషి గారి పిల్లలు, ప్రియాంక, వాళ్ళందరూ చిన్నవాళ్ళు. ప్రియాంక కాస్త గొడవ చేస్తుంటే నేనన్నా, ప్రియాంక అమ్మని అది సతాయించుకురా, నువ్వు ఎంత నువ్వు ఇండిపెండెంట్గా చేసుకోవాలంటే అని ఏదో అడ్వైజ్ ఇచ్చాడు. అసలు రాత్రి 11, 12 అయినా పాప కనిపించదు, రాలేదు వెనక్కి ఆ టెంట్లోకి. ఇంకా నాకు ఆంటీకి చాలా భయం వేసింది, వెతకడం మొదలెట్టాం. నేను ఎన్నిసార్లు అక్కడ స్టేడియం ఎట్లా స్టెప్స్ ఉంటాయి అట్లా స్టెప్స్ ఉంటాయి అన్నమాట గణపతిగూడలో. ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్ వరకు, లాస్ట్ స్టెప్ వరకు వెళ్ళి ఇంకా 2 ఉంటే అయిపోయింది అనమాట. అంతవరకు ఎక్కకుండా ఇంకా కనిపించలేదు. అసలే అప్పుడు రాత్రిపూట సముద్ర తీరం కదా, భయం వేసింది, ఏమైందో ఈ పిల్ల ఏమైనా. మాతాజీ ప్రే చేసుకుంటుంటే ఆ పిల్ల సడన్గా దిగి వచ్చింది. ఏమిటి అక్కడికి వెళ్ళామంటే, నేను ఈ మెట్టు మీద పడుకున్నాను అంటే నేను అక్కడి వరకు వచ్చి చూశాను కదా అని. అంటే దానివల్ల నాకేం తెలిసిందంటే, యూ షుడ్ నాట్ పోక్ యువర్ నోస్ అన్నెసరీ. హూ ఆమ్ ఐ టు అడ్వైజర్? నా అంతనే నేను వెళ్ళి నువ్వు ఇలా చేయి అలా చేయని చెప్పకూడదు. వాళ్ళ అమ్మ తండ్రి డిసిషన్, కానీ నేను చెప్పకూడదని నేను అనుకున్నాను, దూరకూడదు అనుకుని తెలుసుకున్నాను అనమాట. సో ఇంట్రాస్పెక్షన్. వసుంధర గారు, సామూహికత అంటే కలెక్టివిటీ ద్వారా మీరు పొందిన అనుభూతులు, ఇంకా దానివల్ల ప్రయోజనాలు కొద్దిగా కాస్త వివరించండి. కలెక్టివిటీ ఈజ్ అ మస్ట్. ఎందుకంటే అందరు అక్కడికి వెళ్ళి, ఒకటేమో మెడిటేషన్ చేయటం వలన కలెక్టివ్లో వెళ్ళినప్పుడు, సపోజ్ నేను చక్రాలు నా పొజిషన్ నా మూలాధార చక్రంలోనే ఉందనుకోండి, మీది స్వాధిష్టానంలో, ఒకటి నాభి, ఒకటి శాస్త్రాలు. సో ఆ కలెక్టివిటీలో వెళ్ళవటం వల్ల ఏంటంటే అందరికీ బ్యాలెన్స్ వచ్చేటట్టు చేస్తారు శ్రీ మాతాజీ గారు ఒకటి. రెండోది ఏంటంటే అక్కడ డిఫరెన్సెస్ ఏ ఉండవు, అందరూ మన వాళ్ళే అనిపిస్తుంది. ఇప్పుడు గణపతిపూర్లో వెళ్ళాం, అసలు ఎవరు నాకు తెలియదు, ఫారినర్స్ చాలా మంది వచ్చారు, కానీ ఏంటంటే అంతమంది చూస్తే మా వాళ్ళు ఇంతమంది ఉన్నారన్న ఫీలింగ్, హ్యాపీనెస్ అవుతుంది. ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్ బాగా చేసుకుంటాం. లేడీస్ గ్రూప్ వెళ్ళినప్పుడు లేడీస్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తుంటారు. సో అదొక రకంగా చాలా ఆనందంగా ఉంటుంది. రెండోది ఏంటంటే కలెక్టివిటీ అంటే ఓన్లీ టాకింగ్ విత్ ద పీపుల్ అది కాదు,
యువర్ కనెక్షన్ విత్ ఆల్ మైటీ గాడ్. సహస్రారం మన అటెన్షన్ సహస్రారంలో శ్రీ మాతాజీ దగ్గరికి వెళ్ళినప్పుడు అది కూడా కలెక్టివిటీయే. సో మనం రెండు చేయాలి. ఎందుకంటే కలెక్టివ్తో వెళ్ళటం వలన బేసిక్గా మనలో చాలా సంతోషం వస్తుంది. ఒకరిని చూసి వాళ్ళతో మాట్లాడిపోయినా వాళ్ళని చూడంగానే హ్యాపీ అనిపిస్తుంది, మా వాళ్ళు ఉన్నారు అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఆ సంతోషం చాలా బలం వస్తుంది. రెండోది ఏంటంటే మనలో ఉన్న దోషాలన్నీ కూడా తొందరగా క్లియర్ అయిపోతాయి సార్ కలెక్టివిటీ వెళ్ళటం వల్ల. కంపల్సరీగా అందుకొని కలెక్టివిటీ వెళ్ళటం వలన బ్యాలెన్స్ తొందరగా వచ్చేస్తాం. ఇప్పుడు ఇంట్లో కూర్చొని చేస్తామండి, ఇంట్లో కూర్చొని చేస్తే అంత బ్యాలెన్స్ రాదు, ఎక్కడొక్కడ స్టక్ అవుతాం. అదే కలెక్టివిటీ వెళ్ళామనుకోండి తొందరగా సహస్రారం చేయటం కాదు. ఎందుకంటే అంటే ఏది సాధించాలన్నా కలెక్టివిటీగా కలెక్టివిటీగా వెళ్ళి అది కంపల్సరీ. ఇప్పుడు నేను ఎవరి దగ్గరకన్నా సహజంగా చెప్పడానికి వెళ్దాం అనుకున్నాను, ఒక్కదాన్ని వెళ్తే దే వోంట్ అప్రిషియేట్. అదే గ్రూప్ లో వెళ్ళి అంటే నిజంగా ఏదో ఉంది, ఇంతమంది వస్తున్నారు కదా, ఏదో ఉంది, రాత్రి ఇంతమంది ఎందుకు వస్తారని. సో కంపల్సరీ కలెక్టివిటీ ఉండాలి. వసుంధర గారు, ఇప్పుడు మాతాజీని మీరు ఏ విధంగా కొలుస్తారు? ఇది గురువుగానా లేకపోతే దైవంగానా? ఫస్ట్ నాకు శ్రీ మాతాజీ గారు గురువుగానే ఉన్నారు. ఎందుకంటే ఆవిడే నాకు సర్టిఫిలైజేషన్ ఇచ్చారు, మెథడ్ నేర్పించారు, ఎలా చేసుకుంటే బాగుంటుందని నేర్పించారు. నాకు ఉండాలి ఉద్దానపరిచారు. ఉద్దానపరచడం వల్ల నాకు నాలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అట్లా ఇంట్రోస్పెక్షన్ నేర్పించారు, అంతా మనలో ఎలా క్లియరెన్స్ చేసుకోవటం నేర్పించారు. సో యాజ్ ఎ గురువు షీ హాజ్ గైడెడ్ మీ. ఆదిశక్తి ఎందుకంటామంటే అందరు దేవుళ్ళు మనలో ఉన్నారు, అల్టిమేట్ సహస్రాలలో ఆదిశక్తి ఉన్నారని తెలుసుకున్నాం కాబట్టి మనకి సహస్రాలు రీచ్ అయ్యే ఎలా చెయ్యాలో చెప్పారు కాబట్టి ఆవిడని అక్కడ ఆదిశక్తిగానే పూజిస్తాం అనమాట. అది కాక ఆదిశక్తి ఎందుకంటే ఆవిడ మన తప్పులు, మనలో బోల్డ్ తప్పులు ఉంటాయి కానీ అవన్నీ పక్కన పెట్టేసి మనకి ఆత్మసాక్షాత్కారం ఇచ్చి మనం ఇంత పెద్దవాళ్ళని చేసి మన ఎంత మంచిగా చేశారంటే మనం ఒకరికి రియలైజేషన్ ఎలా ఇవ్వాలో నేర్పించారు. ఇప్పటి వరకు ఎవరు ఏ గురువులు చేయలేదు, శ్రీ ఆదిశక్తి శ్రీ మాతాజీ గారే చేశారు. ఒకరికి రియలైజేషన్ ఎలా ఇవ్వాలి, వాళ్ళని ఎట్లా పరచాలో ఆవిడే నేర్పించారు మనకి. సో షీ ఈజ్ ఆదిశక్తి, దేర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. వసుంధర గారు, ఇప్పుడు మీరు సహజంలోకి వచ్చాక మీ ప్రొఫెషన్ అంటే మీ ప్రొఫెషన్ టీచింగ్ అని చెప్పారు కదా, దాంట్లో ఎటువంటి మార్పులు జరిగాయి? మరి ఇంకా మీ ఫ్యామిలీ విషయంలో కూడా ఏమన్నా మార్పులు చెందాయా? ఏమైనా ఉత్థానం అయ్యిందా? డెఫినెట్లీ అయిందండి. పర్సనల్గా ఫస్ట్ చూస్తేమో మా వారు మొదట్లో సహజంగా చేసేవారు కాదు, మమ్మల్ని అంటుండేవారు మీరు చేసుకోండి తర్వాత వస్తానులే అని. నేను నా పిల్లలు చేసుకునేవాళ్ళం. ఎప్పుడు బాధపడేదాన్ని, అయ్యో ఈయన రావట్లేదు, నేను పొందిన ఆనందం ఈయన పొందట్లేదని చాలా బాధపడుతుంది. శ్రీ మాతాజీ గారికి పే చేసుకునేదాన్ని. కానీ స్లోగా మళ్ళీ శ్రీ మాతాజీ గారు వచ్చినప్పుడు రియలైజేషన్కి వచ్చారు. అప్పుడు స్లోగా రావటం మొదలెట్టి ఇంకా యాక్చువల్ నాకన్నా తనకే నాలెడ్జ్ ఎక్కువైంది. నాకు అంత స్పీకింగ్ పవర్ అవన్నీ ఉండేది కానీ తనకే ఎక్కువ మంచిగా మాట్లాడటం, నాలెడ్జ్ఫుల్గా అన్ని చెప్పడం అన్ని బాగా చేసేవారు. ప్రోగ్రామ్స్కి వెళ్ళి అన్ని చోట్ల ప్రోగ్రామ్స్ ఇచ్చేవారు. తర్వాత కోఆర్డినేటర్ అయిన తర్వాత నేను అంత సిన్సియర్గా లేదు, తను నాకన్నా ముందు వెళ్ళి ఆ పని చేసి వచ్చేవారు. నేను ఇంకా స్లోగా ఉండేదాన్ని. ఆ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కాస్త అలవాటు స్లో చేసేదాన్ని. తను కానీ టైం ప్రకారం వెళ్ళిపోవాలని ముందుకే వెళ్ళిపోయేవారు. అలానే స్కూల్లో టీచర్లు అందరూ నా వంక చూసి తనకేదో ఉంది, ఎందుకంటే అందరితో ఫ్రెండ్లీగా ఉంటుంది, పిల్లల్ని బాగా అర్థం చేసుకుంటారు. పిల్లలు కూడా చాలా, పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుండేది. వాళ్ళు చెప్పేదాన్ని ఇలా చేసుకుంటే బాగుంటుంది, అలా చేసుకుంటే బాగుంటుంది. ఆ పిల్లల లెవెల్కి వెళ్ళి వాళ్ళు అండర్స్టాండ్ చేయటం వల్ల వాళ్ళు కూడా చాలా అటాచ్ అయ్యి ఇంటికి వస్తూ ఉండేవారు. మాటపాటికి వచ్చి కబుర్లు చెప్పేదో నాతో కబుర్లు చెప్పుకుని వెళ్తుండేవారు. టీచర్స్ వర్ ఆల్సో హ్యాపీ. నాకు అప్పుడు స్పెషల్ టీచర్ అవార్డు కూడా ఇచ్చారు. అండ్ వాళ్ళు ఎప్పుడు స్మైలింగ్గా ఉంటుంది, ఎప్పుడు హెల్ప్ఫుల్గా ఉంటుంది అని అందరూ ఇప్పుడు కూడా మా టీచర్లు అందరూ అదే అనుకుంటారు. సో దిస్ ఆల్ గ్రేస్ గోస్ టు శ్రీ మాతాజీ ఓన్లీ. ఎందుకంటే ఆవిడ ఎవ్రీ సెకండ్ ఐ ఫీల్ షీ ఈజ్ విత్ మీ. అది నేను ఎక్కడో చాలా పుణ్యం చేసుకున్నానమ్మా, తల్లి దర్శనం అయిందా. ఇంకోటి, మీ తోటి టీచర్స్ వాళ్ళ లైఫ్ ఎలా ఉండేది? మీ లైఫ్ చాలా బాగుండేది అని చెప్పారు. మీ తోటి టీచర్స్ లైఫ్ ఎలా ఉండేది?
వాళ్ళు నాన్ సహజోగిస్ కదా, వాళ్ళ లైఫ్ ఎలా ఉండేది, మీ లైఫ్ ఎలా ఉండేది? అంటే బేసిక్ డిఫరెన్స్ ఏముంటుందంటే మనకి వాళ్ళు ఎప్పుడు స్ట్రెస్లో ఉండి కోపంగా తొందరగా రియాక్ట్ అయిపోయి కోపంగా ఇంకా నన్ను అనేవారు, నువ్వెందుకు రియాక్ట్ అవ్వదు, వాళ్ళకి అలా చెప్పొచ్చు కదా, ఇలా కోపగించుకోవచ్చు కదా అని అడిగేవారు. కానీ నేను అది కోపగించుకుంటే సొల్యూషన్ రాదు, అందుకని కామ్గా మాతాజీకి వదిలేసేది. కానీ వాళ్ళకేమో అది కాక ఏంటంటే మనకి మాతాజీ వెనకాల గైడెన్స్ ఉంది కాబట్టి మనకి ఏదో మంచి చెడు బాగా తెలుస్తుందండి. వాళ్ళకి అది తెలియదు పాపం. ఇట్స్ నాట్ దే ఫాల్ట్, ఇట్స్ నాట్ దే ఫాల్ట్. వాళ్ళకి తెలియదు పాపం. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, నేను ఇంత పూజలు చేసేస్తున్నాను కదా, నాకు బ్రహ్మాండంగా ఉంటుంది. కనెక్షన్ లేదు కానీ వాళ్ళకి. కానీ వాళ్ళు దే ఆర్ హ్యాపీ ఇన్ దట్ వే బికాస్ ఇట్స్ నాట్ దే ఫాల్ట్. వాళ్ళకి ఏమనిపిస్తుంది, నేను పూజలు చేస్తున్నాను కాబట్టి నేను ద బెస్ట్. మమ్మల్ని చూసి అనుకుంటారు వీళ్ళు హ్యాపీగా ఉన్నారు కానీ వీళ్ళు ఇష్టం వీళ్ళు, కానీ బట్ వచ్చేవారు కాదు. స్కూల్లో కూడా మేము కామ్గా కొన్నిసార్లు ప్రోగ్రామ్స్ చేస్తే పిల్లలతో మేము చేసేవాళ్ళం, కానీ టీచర్స్ కొంతమంది వచ్చేవారు కానీ కొంతమంది అంటే బేసిక్గా ఏంటంటే రిలీజియస్ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది స్కూళ్ళల్లో. వాళ్ళు ఏమన్నా ఇది రిలీజియస్ థింగ్ అనుకొని దూరంగా ఉండేవారు, కానీ వాళ్ళు తెలియదు కదా వాళ్ళు. ఓకే, మీరు ఎన్ని రోజుల నుంచి సహజోగం చేస్తున్నారు కదా, సహజోగము ఏ మతం వారు చేయవచ్చు, ఏ మతం వారు ఏ జాతి వారు చేయవచ్చు? అందరూ చేయొచ్చండి. ఇదేమో రిలీజన్ కాదు, ఇది యూనివర్సల్ రిలీజన్. యాక్చువల్లీ అందరి దేవుళ్ళని తలుచుకుంటున్నాను. ఇప్పుడు నాకు ఇక్కడే శివుడే ఇష్టం, రాముడే ఇష్టం అని కాదు, అలానే తలుచుకుంటున్నాను, జీసస్ని తలుచుకుంటున్నాను, ఫాతిమా బీవి అన్ని దేవుళ్ళు తలుచుకుంటున్నాను. ఇక్కడ ఏమో యూనివర్సల్ రిలీజన్. ఇది యాక్చువల్గా అందరికి దేవుడు ఒక్కడే. ఏంటంటే మనకి ఎందుకంటే ఇన్ని దేవుళ్ళ పేర్లు ఎందుకు చెప్తారంటే ఏదో రూపాయన చెప్తే అట్లీస్ట్ గుర్తు పెట్టుకుంటామని చెప్పి ఇన్ని పేర్లు చెప్పారు. సో ఇట్స్ నాట్ ఎ రిలీజన్, ఇట్స్ యూనివర్సల్గా అందరూ ప్రే చేయొచ్చు. మతం ఏం ఉండవండి, ఇది అందరూ చేసుకోవచ్చు. సహజ యోగా నేటి సమాజానికి ఎటు విధంగా ఉపయోగపడుతుంది అని మీరు భావిస్తున్నారు? కంపల్సరీగా ప్రతి వాడు సహజయోగా చేయాలండి. అది నిజంగా చాలా అదృష్టం. ఎక్కడో పుణ్యం చేసుకున్నాం, మన మాతాజీ దయ వలన దీంట్లోకి వచ్చాం. ప్రతి మనిషి కంపల్సరీగా చేయటం వలన వాడికి లైఫ్లో చాలా పెద్ద ప్రొటెక్షన్ వస్తుంది. ఎందుకంటే వాడికి ఏది మంచి ఏది చెడు తెలుస్తుంది. ఇప్పుడు సొసైటీలో ప్రతివాడు టెన్షన్తోనే బతుకుతున్నాడు. అసలు ఎవడు చిన్నవాడైనా పెద్దవాడైనా చూస్తే టెన్షనే ఉంటుంది. వాళ్ళకి ఏమవుతుంది అంటే ఎప్పుడైతే రోజు రెగ్యులర్గా ఈ మెడిటేషన్ స్పెషల్లీ ఈ మెడిటేషన్ చేయటం వలన వాళ్ళకి చక్రాలన్నీ క్లియర్ అవుతాయి కాబట్టి వాళ్ళలో అన్ని మంచి గుణాలు వస్తాయి. జనరాసిటీ పెరుగుతుంది, పీస్ఫుల్నెస్ వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. తర్వాత ఏమో అందరితో ప్రేమతత్వం వస్తుంది, క్షమాతత్వం వస్తుంది. దీనివల్ల ఏంటంటే రియాక్షన్ లెవెల్ చాలా తక్కువ అవుతుంది. రెండోది ఏంటంటే దీంట్లో మనకి మనందరూ తెలిసినట్టు కవచం లాగా కుండలి శక్తి రేస్ చేసి కవచం లాగా వేస్తాం. అది ఇట్స్ అ ప్రొటెక్షన్. అది కంపల్సరీ ప్రతి వాడు చేయటం చాలా మంచిది. ఎందుకంటే అది మనకు తెలియకుండా మనకేమి హాని కలగకుండా అది ఆ కుండలి జాగ్రత్త అవటం వల్ల మనకు ప్రొటెక్షన్ వస్తుంది. అందుకని ప్రతి వాడు చేయాలని నేను ఆశిస్తున్నాను. ప్రతి వాడికి ఎస్పెషలీ చిన్నపిల్లలు ఏంటి, పెద్దవాళ్ళు ఏంటి, ఇప్పుడు టీవీ ఆన్ చేస్తే అంత హారరే, వైలెన్సే కనిపిస్తుంది. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు జాగ్రత్త అవ్వటం వల్ల మనకి భగవంతుడితో కనెక్షన్ ఉండటం వల్ల ఎవరికి ఏ హాని రాదు. మనం రక్షించబడతాము, రక్షించుకోగలుగుతాం, ఎదుటి వాడిని కూడా రక్షించగలుగుతాం. ఎందుకంటే మనకు ఆ వైబ్రేషన్స్ మనకు తెలుసు. వైబ్రేషన్ వల్ల వాళ్ళకి చెప్పగలుగుతాం, మీకు ఇది ప్రాబ్లం ఉంది, జాగ్రత్తగా ఉండండి. అది ఎవరి దగ్గర అవ్వదు. మిగతా వాళ్ళందరూ ఊరికే చెప్తారు, మీ ఇక్కడ అటెన్షన్ పెట్టండి అంటారు, కానీ అది ఇట్స్ నాట్ దేర్. కానీ మన దాంట్లో ఏంటంటే కంపల్సరీగా జాగ్రత్త అయిన తర్వాత మనకి మంచి ఎట్లా చెప్పాలి, ఎలా చేస్తే వాళ్ళకి మంచి అవుతుందో చెప్పగలుగుతాం. వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చిన వాళ్ళు అవుతాం, వాళ్ళు ఇంకొకరికి చెప్పడానికి అవుతుంది. లైక్ మినీ డాక్టర్ ఆల్సో, నాట్ ఓన్లీ స్పిరిచువల్ అసెంట్, లైక్ మినీ డాక్టర్. ఎందుకంటే మన చక్రాల్లోనే అన్ని శక్తులు ఉన్నాయి. వాళ్ళకి చెప్పగలుగుతాం, మీకు ఇది ప్రాబ్లం ఉంది, ఇచ్చేసుకుంటే మీకు ఇట్లా మంచిగా అవుతుందని చెప్పగలుగుతాం. వాళ్ళకు కూడా దానివల్ల ఏంటంటే వాళ్ళు తెలుసుకుంటారు, నాకు ఇట్లా ఉంటే బాగుంటుందని వాళ్ళు కూడా చేసుకుంటారు. సో ఐ ఫీల్ ఎవ్రీ పర్సన్ షుడ్ గెట్ సెల్ఫ్ రియలైజేషన్.
ఇప్పుడు వైబ్రేషన్ అన్నారు. వైబ్రేషన్స్ అంటే ఏంటి? స్పందన లాగంటే వైబ్రేషన్స్ ఒకటి ఓ గాలి రాదండి, కాస్త స్పందన వస్తుంది. అది మన బాడీ మంచిగా ఉంటే కూల్ వస్తుంది. మన బాడీ సరిగా అంటే నాలో ఏదైనా చక్రాల ఎఫెక్ట్ ప్రాబ్లం ఉందనుకోండి, ఐ మే గెట్ హాట్, ఐ మే గెట్ టింగ్లింగ్ సెన్సేషన్. ఎప్పుడైతే మనం బ్యాలెన్స్లో ఉంటామో మీకు చల్లదనం వస్తుంది. బాడీ పైన సహస్రారంలో మంచి చల్లదనం వస్తుంది, బాడీలో చల్లగా అనిపిస్తుంది, చేతుల మీద చల్లదనం వస్తుంది, మన వీఆర్ కూల్. హుహు. ఆ వైబ్రేషన్స్ విశిష్టత ఏంటిది? అది భగవంతుడి శక్తి అండి. మనకి వైబ్రేషన్ అంటే ఉత్తప్పుడు మనము స్పెషల్లీ మెడిటేషన్ చేసినప్పుడు మనకి బాగా స్పందన ఎక్కువ తెలుస్తుంది. ఎందుకంటే వీఆర్ గెటింగ్ కనెక్టెడ్ టు ద ఆల్మైటీ గాడ్. దానివల్ల ఏంటంటే మన కుండలి శక్తి ఎప్పుడు జాగ్రత్త అవుతుందో ఆ కనెక్షన్ వల్ల మనకి తెలుస్తుంది. ఇంకా ఇంతకుముందు ఋషులు అందరూ దండం పెట్టడానికి వెళ్తే ఆయుష్మాన్ బాబా అన్ని దీవిస్తుండేవారు, 1007 మందిళ్ళు అన్ని చల్లగా ఉండు అని దీవిస్తుండేవారు. చల్లగా ఉండు దీవటం అంటే ఇదే, హుహు. మీరు మంచిగా ఉండాలనే అని ఒక మీనింగ్. ఒకటి ఈ చల్లదనం ఇప్పుడు మనకి నేను బ్యాలెన్స్ అంటే పరమ చైతన్యం. పరమ చైతన్యం వస్తున్నట్టు. హుహు. సో వైబ్రేషన్స్ మంచిగా చల్లగా ఉంటే మంచిది. అది ట్రై చేయాలి రావటానికి. అంటే ఇట్ హ్యాపెన్స్ ఆటోమేటిక్లీ, కానీ ఏంటంటే బ్యాలెన్స్లో ఉన్నప్పుడు మంచిగా ఉంటుంది. ఓకే. వసుంధర గారు, ఇప్పుడు నేటి సహోద్యోగులకు, ఇంకా ఇప్పుడే బిగినర్స్ ఉంటారు కదా సహోద్యోగుల్లో, వాళ్ళకు మీరు ఎటువంటి సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారు? వాళ్ళు ఇంకా ఎలా ప్రొసీడ్ అవుతే బాగుంటుంది అనేసి మీరు అనుకుంటున్నారు? బేసిక్గా అందరూ కంపల్సరీగా పొద్దున సాయంకాలం మెడిటేషన్ చేసుకోవాలండి. ఇక్కడ శ్రీ మాతాజీ గ్రేస్ వల్ల మాకు చిన్న చిన్న టెక్నిక్స్ నేర్పించారు, ఫుడ్ సోకింగ్ లాంటివి అని. తర్వాత బాడీ కూల్ చేసుకోవటానికి ఐస్ ప్యాకింగ్ లాంటివి కొన్ని మెథడ్స్, చాలా సింపుల్ మెథడ్లో చాలా గొప్ప జ్ఞానం ఇచ్చారు శ్రీ మాతాజీ గారు మనకి. మనం డాక్టర్ల దగ్గరికి వెళ్ళకుండా మనందరం మనమే చేసుకోగలుగుతాం. సో యువశక్తి పిల్లలు చాలా స్ట్రెస్లో ఉంటున్నారు కాబట్టి కంపల్సరీగా పొద్దున సాయంకాలం మెడిటేషన్ చేయటం వల్ల వాళ్ళలో చక్రాల్లో ఉన్న దోషాలు అన్నీ పోతాయి. అందుకని కంపల్సరీగా మెడిటేషన్ చేసుకోవాలి. యాక్చువల్గా దీంట్లో సహజయోగంలో మెడిటేషన్ చేసినప్పుడు 10-15 మినిట్స్ అన్న మినిమం కూర్చోవాలి నాన్న. ఎందువల్ల ఏంటంటే మన మన అంటే చిన్న టెక్నిక్స్ ఉన్నాయి దీంట్లో. లెఫ్ట్ రైట్ బ్యాలెన్స్ చేసుకోవడం అంటే యూ షుడ్ నాట్ గో టు ద పాస్ట్, యూ షుడ్ నాట్ గో టు ద ఫ్యూచర్ అన్నప్పుడు బ్యాలెన్స్లో రావడానికి అట్లీస్ట్ 10-15 మినిట్స్ పడుతుంది. అది బ్యాలెన్సింగ్ కూడా చాలా సింపుల్ మెథడ్. అది సైంటిఫిక్గా చూస్తే మన లెఫ్ట్ సింపథాటిక్ నర్వస్ సిస్టమ్ క్లియరెన్స్ చేసుకోవాలంటే మదర్ ఎర్త్ మనకి యూస్ఫుల్గా ఉంటుంది. మదర్ ఎర్త్ మేము చేయబెట్టి కాసేపు కూర్చుంటాం. అలానే ఇప్పుడు రైట్ సింపథాటిక్ నర్వస్ సిస్టమ్ క్లియర్ చేయాలంటే మా బాడీలో హీట్ అంతా బయటకు రావాలంటే ఎట్లయితే క్యాండిల్ వెలుగు పైకి ఎట్లా పైకే ఉంటుంది ఫ్లేమ్, అలానే మనలో బాడీ హీట్ అంతా ఈ ఆకాశం తీసుకుంటుంది. ఇట్స్ సైంటిఫిక్లీ ప్రూవ్డ్ అనమాట. సో ఇది చేసుకోవడానికి అట్లీస్ట్ ఒక 5-10 మినిట్స్ పడుతుంది. దెన్ ఆఫ్టర్ కమింగ్ ఇన్ టు ద బ్యాలెన్స్ యూ జస్ట్ ప్రే. 15 మినిట్స్ మినిమం పడుతుంది. బట్ యాక్చువల్లీ ఏమంటవుతుందంటే వెన్ యూ స్టార్ట్ డూయింగ్ మెడిటేషన్ యూ ఎంజాయ్ ఇట్, యూ వాంట్ టు డూ మోర్, యూ విల్ లైక్ టు సిట్ దేర్. బట్ సిచ్యుయేషన్స్ ఏంటంటే మీకు ఈజీ అయితే కూర్చోగలిగితే కూర్చోండి, లేకపోతే యూ కెన్ గెట్ అప్. అట్లీస్ట్ బ్యాలెన్స్ చేసుకోవడం మటుకు రావాలి. వసుంధర గారు, సహయోగం చేయడం ద్వారా మీ అనుభూతులు కానీ ఎక్స్పీరియన్స్ కానీ మాతోటి షేర్ చేసినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఇంకోటి ఈ వీడియో అందరికీ షేర్ అయ్యి చాలామంది సహయోగం చేయడానికి ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాము. ఇంతటితో మేము సెలవు తీసుకుంటున్నామండి. థ్యాంక్స్. జై శ్రీ మాతాజీ. థ్యాంక్ యూ జై శ్రీ మాతాజీ. for giving me opportunity to say something. I don't know whether I have said correctly or not. Please forgive all the mistakes I have done against you. Randi Madhav.